గుంటూరు జిల్లా కొండవీడు ప్రపంచ పర్యాటక పటంలో స్థానం సంపాదించుకోనుంది. ఇక్కడ ఉన్న వెన్నముద్ద కృష్ణ దేవాలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. నల్లరాతితో ఉండే రసమయ నల్లనయ్య రూపం ఇక్కడ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది గమనించిన ఇస్కాన్ బృందం ఇక్కడ 150 కోట్లతో శ్రీకృష్ణాలయం నిర్మించాలని నిర్ణయించింది. 500 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ఆలయ నమూనా రూపం ఇప్పటికే తయారైంది. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా 2 కోట్ల రూపాయలతో నిర్మించిన గోశాలను రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ మందిరం రాకతో కొండవీడు ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయని అన్నారు. కొండవీడు ప్రాంతం 1,02 లక్షల నుంచి 5 లక్షలు ఉండేటువంటి పొలాలు మొత్తం కూడా ఈనాడు 1 కోటి రూపాయలు. దీనికి కారణం ఇస్కాన్ టెంపుల్ అని కొండవీడు కోట అభివృద్ధి చేయడానికి మనం శ్రీకారం చుట్టమై ప్రధానంగా ఇస్కాన్ టెంపుల్ దీనికి ప్రధాన కారణం. అంతకు ముందు రోజు జరిగిన హోమంలో ఇస్కాన్ మందిరానికి 56 ఎకరాలు ఇచ్చిన దాత తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభృతులు సతీ సమేతంగా పాల్గొన్నారు. 3వ రోజు ఎంతో ఘనంగా రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కోలాటాలు, చెక్క భజనలు కనువిందు చేశాయి. విదేశీయులు సైతం ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు. ఇస్కాన్ ప్రాజెక్టులో ఆకట్టుకునే అంశాలు అనేక ఉన్నాయి. వేద పాఠశాల, ఉచిత మధ్యాహ్న భోజన పథకం, ఉచిత విద్య, వైద్యం, అంతర్జాతీయ పాఠశాల ఇస్కాన్ ప్రాంగణంలో ఉంటాయి. ఇస్కాన్ ప్రాజెక్టులో భాగంగా వెన్నముద్ద కృష్ణుడికి కూడా ఇక్కడ సుందరమైన ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. దీనికి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ఈ ఆలయం నమూనా కూడా తయారైంది. గుంటూరు జిల్లా సీమాంధ్రకు మధ్యనున్నందున రాజధానికి అనుకూల ప్రాంతంగా ప్రచారం జరుగుతోంది. పైగా విద్యాపరంగా కూడా గుంటూరుకు ఇప్పటికే మంచి పేరుంది. పైగా దేశ విదేశాల నుండి వచ్చే భక్తుల సందడితో కొండవీడు ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో భూముల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వేలల్లో ఉండే ఎకరా భూమి ధర లక్షల్లో పలికే భూమి కోట్ల రూపాయల్లోకి పెరిగిపోయింది. మొత్తం మీద కొండవీడు ప్రాంతంలో ఇస్కాన్ నిర్మించే శ్రీకృష్ణ మందిరం పూర్తయితే ప్రపంచ పర్యాటక పటంలో కొండవీడుకు స్థానం లభించడం ఖాయం.